హెల్త్ న్యూస్ మీకోసం. నడక నేడు ఈ మాటే ఒక తారక మంత్రం. రోజు నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. అధిక బరువు, మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఇలాంటి ఆరోగ్య విపత్తులన్నిటికీ అడ్డుకట్ట వెయ్యాలంటే అందరికీ అందుబాటులో ఉన్న బేషైన మార్గం నడకే. అందుకే నిత్యం కాసేపైనా నడవమని డాక్టర్లు మరీ మరీ చెబుతూ ఉంటారు. సాధారణంగా రోజుకి 10,000 అడుగులు నడవాలని అందరూ చెబుతూ ఉంటారు. కానీ రోజుకి 8,000 అడుగులు నడిచినా చాలని అమెరికాలోని వాండర్ బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తాజాగా జరిపిన పరిశోధనలో దాదాపు 4 ఏళ్ల పాటు 6,000 మందికి పైగా మధ్య వయస్కుల రోజువారీ శ్రమను వారి ఫిట్నెస్ ట్రాకర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించి డేటాను విశ్లేషించారు. ఈ పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఖచ్చితంగా 8,200 అడుగులు అంటే సుమారు 6 నుంచి 6.5 కిలోమీటర్లు నడిస్తే చాలు వారి శరీరంలో ఊబకాయం వచ్చే ముప్పు 64% తగ్గిపోతుంది. అంతేకాదు, టైప్ 2 డయాబెటీస్, అధిక రక్తపోటు, తీవ్రమైన డిప్రెషన్, గ్యాస్ రిఫ్లెక్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఏకంగా 30 నుంచి 50% వరకు తగ్గుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. నడిచే కాలే 10 ఇళ్లను చూస్తుందన్నట్లు నిత్యం కాసేపు నడవడాన్ని అలవాటు చేసుకుంటే చాలు. ఏ జిమ్ములకు వెళ్లక్కర్లేదు, పైసా ఖర్చు లేదు. రోజుకి 8,000 అడుగుల నడకతో బేషైన ఆరోగ్యాన్ని చక్కగా సొంతం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.